ఈ కార్పొరేషన్ లో ఉన్న యానాదయ్యతో కానీ వాళ్ళతో కానీ ఇక్కడ భవానీపురంలో కమ్యూనిటీ హాల్ కావాలంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ నా ద్వారానే ఇచ్చాను. అదే ఒకటి మీరు చూసుకుంటే కావాలంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు దగ్గర ఉండే పిఏ గారు సత్యప్రసాద్ గారు నాకు బాగా సన్నిహితులు, వారితో చెప్పి మీకు మీరు ఎక్కడైనా చూసుకుంటే నేను ఏర్పాటు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకుంటాను. నేను ఒక 15 నిమిషాలు మాట్లాడతాను. దాంట్లో ఏమన్నా ఉంటే మీరు తర్వాత దానికి సొల్యూషన్ చెప్పండి. ముఖ్యంగా మన భవానీపురం, మన నాయి బ్రాహ్మణులు, మన ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. తర్వాత వాళ్ళు పక్కన పెట్టండి. మేము 2007లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం పెట్టాం. ఆ సంఘం ద్వారాగా మా సాయి శక్తుల వరకు మేము సంఘానికి చాలా మా వరకు మేము కృషి చేసాం. వరద బాధితులు కానీ బియ్యాలే కానీ ఏమన్నా కానీ ఇవ్వటమే కానీ పిల్లల పుస్తకాలే కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆ గౌరవంతో గొల్లపూడి అవనండి, చెరువు సెంటర్ అవనండి, మామూలు భవానీపురం అవనండి, వీళ్ళందరూ కూడా సహకరించారు. ఆ గౌరవం ఇవాళ రోజుకు కూడా ఇచ్చారు. కీర్తి చేసులు ఆదుర్తి నాగేశ్వరరావు గారికి కానీ, మీన కనకారావు గారికి కానీ, సాధురావు కానీ, మాకు కానీ ఇచ్చారు. అదే ప్రకారంగా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతా. దీంట్లో ఏమన్నా ఉంటే మీ తర్వాత చెప్పండి. మన నాయక బ్రాహ్మణులు అంటే ఎవరు? మనం అంటే ఎవరు? మనం బంధువులు. మన బంధువులు అంటే అందరూ ఒక కుటుంబం వాళ్ళు. ఈ కుటుంబంలో ఎవరికొకరికి ఏదో కార్యక్రమంలోన అపశుద్ధం కార్యక్రమం జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు సంఘం ద్వారాగా చెప్తున్నారు, వెళ్ళి ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. ప్రెసిడెంట్ గారు వచ్చి మన ఇది చెప్తున్నారు, మనం వెళ్తున్నాము, ఆ టైంకి వెళ్తున్నాము, వెళ్ళి ఒక దండ వేస్తున్నాము, పలకరించి వచ్చేస్తున్నాం. నా ఉపన్యాసం నేను మొన్న మధ్యన మన నాయ బ్రాహ్మణుల్లో తెలంగాణలో మా బంధువుల్లో, మా భార్య బంధువుల్లో ఒకరు చనిపోయారు. మీరు కరెక్ట్ క్లియర్గా వినండి, తర్వాత మీరు దాని గురించి అనండి. వెళ్తే పొద్దున్నే సాయంకాలం వెళ్ళాం, ఉదయం పొద్దున్నే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ముందు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చారు. తెల్లారుజాము 6 అయిందో లేదో టీ పెట్టమన్నారు. వద్దు, మన ప్రెసిడెంట్ మన వాళ్ళు వస్తున్నారు, వాడు తీసుకొని వస్తున్నారు అని చెప్పాను. ఇదేంటి ప్రెసిడెంట్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఏంటా అని మేము కూడా కూర్చోం. 6 వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ వచ్చారు. ఒక పాల ప్యాకెట్, ఒక పంచదార ఇది, ఒక టీ పొడి తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి టీలు పెట్టేసి టీలు ఇచ్చేసి పలకరించి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్లే ముందు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత సభ్యులు వచ్చారు, చేశారు. ఈ లోపు ఏం చేశారంటే వాళ్ళు, ఇది బాగా మీరు పూర్తిగా వినండి, మన సంఘం ద్వారా మన బంధువులు. ఈ లోపు ఆ చనిపోయిన వాళ్ళ ఇంట్లో పొయ్యలిగటం లేదు, పక్కన వాళ్ళు ఇల్లు వెలిగిస్తారు. వెలిగిస్తే అది భోజనాలు పెట్టడం ఆ రకంగా అని మనం అనుకున్నాం. కానీ అక్కడ సిస్టమ్ ఎలా పెట్టుకున్నారంటే నాయకులు 50 మంది, ఆ ఊర్లో 50 షాపులు ఉన్నాయి. 50 మంది కలిసి ఏం చేసుకున్నారంటే ఈ మనిషిని శ్మశాన అయితే దాని గురించి మేము ఇప్పుడు 15 సార్లు నుంచి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీను గారు కానీ, నారాయణరావు గారు కానీ నేను మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో తేడా వస్తున్నారా నీ దగ్గర, కొద్దిగా చూసి నిదానంగా అలవాటు చేసుకొని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ సంఘం గురించి మేము చాలా వరకు శ్రీను గారు, నేను, నారాయణరావు గారు, గిరి గారు కలిపి బాగా దీని గురించి ఆలోచించి ప్రతిదీ అడిగేస్తామని కోరుకుంటున్నాను.